ప్రియమైన దేవుని బిడ్డలకు ప్రభునామంలో శుభములు. లేవీకాండము 20వ అధ్యాయము 7వ వచనం. కావున మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొని పరిశుద్ధులై యుండుడి, నేను మీ దేవుడైన యెహోవాను. పవిత్రత అని అనువదించిన హీబ్రూ పదానికి వేరు చేయబడినది లేక ప్రత్యేకించబడినది అని అర్థం. బైబిల్లో కొందరు వ్యక్తులు, స్థలాలు, వస్తువులు, రోజులు పవిత్రం అని రాసి ఉంది. దేవుని విషయంలో దీని అర్థం దుర్మార్గత, పాపం, కల్మషం అంతటి నుంచి వేరుగా, దూరంగా ఉన్న వ్యక్తి అని. బైబిల్లో కనిపించే దేవునికి ఉన్న పరమాద్భుతమైన ప్రత్యేకమైన లక్షణాలలో పరిశుద్ధత ఒకటి. అందుకనే ఆయనను దూతలు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని నిత్యము ఆయనను కీర్తిస్తూ ఉన్నారు. ఉనికిలో ఉన్న మరి ఇతర ఏ సాహిత్యంలోనూ, మత గ్రంథాలలోనూ దేవుని పవిత్రతను గురించి ఇంత ప్రాముఖ్యంగా, సంపూర్ణంగా నొక్కి చెప్పడం కనిపించదు. దేవుని పవిత్రత ఏ లోపము లేనిది, పరిపూర్ణమైనది, ఇంత అని చెప్ప వీలు కానిది. సమస్తమైన చెడుతనము, అపవిత్రత, పాపము అంటే దేవునికి అసహ్యమే. బైబిల్ అంతటిలో ముఖ్యాంశం ఏమిటంటే పాపాత్ములైన మనుషులు క్షమాపణ పొంది పాపాల నుంచి శుద్ధులై పవిత్రులై దేవుని మహిమాన్వితమైన పవిత్ర సన్నిధానంలోకి రాగలిగే విధానం. దేవుడు మనుషులను వేరుపరిచి తన కోసం వారిని ప్రత్యేకించుకుంటే వారు పవిత్రులని బైబిల్ చెబుతూ ఉంది. క్రొత్త నిబంధన గ్రంథంలో విశ్వాసులందరూ పవిత్రులని రాసి ఉంది. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికందరికీ అంటున్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు యేసునందలి సకల పరిశుద్ధులకు అంటున్నాడు. దేవుడు వ్యక్తులను కానీ ఒక ప్రజను కానీ తన కోసం ప్రత్యేకించుకుంటే అలాంటి వారు సమస్తమైన చెడుతనం నుంచి, పాపం నుంచి తమను తాము వేరు చేసుకోవాలని ఆయన అధికారంతో ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. ఆయన వారిని శుద్ధీకరించే పని మొదలు పెడతాడు. క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను, ముడత అయినను, అటుది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగా, నిర్దోషమైనదిగా, మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకొనవలనని వాక్యమనే ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను అని ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25 నుంచి 27 వచనాల్లో చూస్తాం. కాబట్టి దేవుడు మనుషుల పట్ల తన వ్యవహారాలలో నెరవేరవలసిన కొన్ని పవిత్రమైన ఆశయాల కోసం దేవుని కొరకు వారిని ప్రత్యేకించాడు. కాబట్టి మనము కూడా ప్రత్యేకపరచబడిన వారమే పరిశుద్ధులముగా దేవుని ఆరాధించాలి. దేవుని స్తోత్రం.